ఇంతకీ సాయి కృష్ణ డెడ్ బాడీ ఎక్కడ, ఏమైంది, ఏం చేశారు? ఈ ఒక్క క్వశ్చన్ చుట్టూనే ఇవాళ ఎంక్వైరీ సాగబోతుంది. ఎస్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక విచారణ ఎలా ఉండబోతోంది. కాసేపట్లో సిట్ కస్టడీకి మాజీ సిఐ నాగరాజు వెళ్తున్నారు. నాగరాజు ముందు వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఉండబోతోంది, ఎందుకంటే చాలా వరకు విషయాలు తెలిసాయి. బట్ ఇంతకీ సాయి కృష్ణ డెడ్ బాడీ ఎక్కడ, ఏమైంది? ఈ ప్రశ్న చుట్టూనే విచారణ సాగనుంది. వారం పాటు నాగరాజును విచారించబోతోంది సిట్. రాజమండ్రి జైలు నుంచి విజయవాడకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనుంది సిట్. కోర్టు నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి తరలిస్తారు. ఇక మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. వసంత్, ఎప్పుడు ఇక సిట్ కస్టడీకి వెళ్తున్నారు? నాగరాజు విచారణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ప్రధానంగా దేని గురించి ఇవాళ ఎలా ఉండబోతోంది ఆ విచారణ? రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సిఐ నాగరాజును ఇప్పటికే సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి సిట్ అధికారులు విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్కు తరలించి అక్కడ సిట్ కార్యాలయంలో విచారించబోతున్నారు. సిట్ ఐజీ రవిప్రకాష్ స్వయంగా నాగరాజును విచారించబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి మన మూలాలను పరిశీలించినటువంటి క్రమంలో ప్రధానంగా వరుస అవాంతరాలు, అనేక మిస్టరీలను దాటుకున్న తర్వాత వరుస విచారణల తర్వాత సిఐ నాగరాజును విచారించబోతున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత ఏం జరిగిందనే పరిణామాలపైన నాగరాజును ప్రశ్నించబోతుంది. ఇప్పటికే సాయి కృష్ణను అదుపులో తీసుకున్న తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయ్యారని కోర్టుకు ఇప్పటికే సిట్ అధికారులు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే అంశాన్ని ప్రభుత్వం కూడా కోర్టుకు తెలిపింది. అయితే ఈ కేసులో ఇప్పటికే 6 అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి సిఐ నాగరాజును సుప్రీంకోర్టు ఇప్పటికే అనేక విచారణల తర్వాత, అంటే లోయర్ కోర్టు తర్వాత ఏపీ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టులో విచారణ తర్వాత నాగరాజును కస్టడీలోకి అనుమతించింది. 7 రోజుల పాటు నాగరాజును కస్టడీలో తీసుకున్న తర్వాత ఆడియో వీడియో రికార్డింగ్ చేయబోతున్నారు. లాయర్ సమక్షంలోనే విచారణ జరగబోతా ఉంది. ఒకవైపు సిఐ నాగరాజు ఏపీ హైకోర్టులోనూ ఇటు లోయర్ కోర్టులోనూ తనకు ప్రాణహాని ఉందంటూ కూడా తను దాఖలు చేసినటువంటి కౌంటర్ పిటిషన్లో కూడా పేర్కొన్నారు. సో సాయి కృష్ణ ఏమయ్యాడు, లాకప్ డెత్ తర్వాత ఏం జరిగింది, మృతదేహాన్ని ఏం చేశారు, ఎక్కడికి తరలించారు, అసలు సాయి కృష్ణని ఎందుకు అదుపులో తీసుకున్నారు, అదుపులో తీసుకున్న తర్వాత ఏం జరిగింది అనేటువంటి అన్ని పరిణామాలపైన కూడా ఈరోజు సిఐ నాగరాజును ప్రశ్నించబోతున్నారు. సిఐ నాగరాజు నోరు విప్పితే తప్ప సాయి కృష్ణ మృతదేహం ఎక్కడుంది, ఏమైంది అనేది మాత్రం తెలిసేటటువంటి అవకాశం ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో సీరియస్గా ఉంది. కాబట్టి సిట్ ఈరోజు కీలకంగా అయితే సిఐ నాగరాజును ప్రశ్నించబోతుంది. రైట్ వసంత్.